వెల్కమ్ టు 108. హీరోయిన్గా నటిస్తూ డైరెక్షన్ చేసి సొంతంగా నిర్మించి ఘన విజయాలు సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మల గారు. మీనా, కవిత, రౌడీ రంగమ్మ, కలెక్టర్ విజయ, పిన్ని, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి చిత్రాలు అందుకు సాక్ష్యాలు. నట సామ్రాట్ ఏఎన్ఆర్, నడిగర్, తిలకం, శివాజీ గణేశన్, సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి హేమా హేమిల్ని డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల గారు. బాలనటిగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు సహా ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలు విజయ నిర్మల. తెలుగు సినీ రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్ బుక్లో ఎక్కారు. విజయ నిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు. విజయ నిర్మల తండ్రి స్వస్థలం చెన్నై, తల్లి స్వస్థలం నరసరావుపేట. తన 7వ ఏటనే తమిళంలో మత్సరేఖ అనే సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యంలో నటించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో 200కు పైగా చిత్రాల్లో విజయ నిర్మల నటించారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణతోనే 47 చిత్రాలు చేశారు. హీరోయిన్గా నటించిన తన తొలి చిత్రం రంగుల రాట్నంకు నంది పురస్కారాన్ని అందుకున్నారు. బాలనటి, నటిగా మెప్పించిన విజయ నిర్మల నిర్మాతగా విజయ కృష్ణ పతాకం అనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి 15కు పైగా చిత్రాలను నిర్మించారు. 1971లో తొలిసారి దర్శకత్వం బాధ్యతలను చేపట్టారు. మీనా అనే సినిమాతో దర్శకత్వం మొదలుపెట్టిన ఆమె 44 చిత్రాల వరకు దర్శకురాలిగా కొనసాగారు. 1971 నుంచి 2009 వరకు దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, 3 పువ్వులు 6 కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లి నవ్వింది, భోగిమంటలు, బెజవాడ బెబ్బుల్లి, ముఖ్యమంత్రి, లంకెబిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్ళాల దొంగాట, పుట్టింటి గౌరవం, 2 కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విజయ నిర్మల ఎన్నో అవార్డులు అందుకున్నారు. అందులో ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును ఆమె 2008లో అందుకున్నారు. అలాగే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్ బుక్లో రికార్డు స్థానం దక్కించుకున్నారు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఆమె పేరు మీదనే ఉండడం విశేషం. వెండి తెరపైనే కాదు, పెళ్లి కానుక సీరియల్తో విజయ నిర్మల బుల్లి తెరపైన మెప్పించారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయ నిర్మల కృష్ణను 2వ వివాహం చేసుకున్నారు. కృష్ణ విజయ నిర్మల వివాహ బంధానికి సాక్షి చిత్రమే కారణం. తిరుపతిలో కృష్ణను విజయ నిర్మల వివాహం చేసుకుంది. కృష్ణతో వివాహం అయ్యాక నటించిన చిత్రం అమ్మ కోసం. ఆమెకు ప్రముఖ నటుడు నరేష్ ఒక్కరే సంతానం.